హాయ్ హలో నమస్తే నేను గీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో అండి వైజాగ్ నుంచి అరకుకి రైలు ప్రయాణం ఎలా జరిగింది అనేది మీకు ఆ వీడియోలో చూపించాను. సో నిజంగా అద్భుతం అండి రైలు ప్రయాణం అరకుకి. అయితే అందులో నేను చెప్పానండి మనం అరకుకి వెళ్ళాలంటే మిర్రర్ ట్రైన్స్ కూడా ఉంటాయని. సో అది ఇదే అనమాట. దీని ఏసీ కంపార్ట్మెంట్ అండి. ఇది మేము వచ్చిన కిరండల్ ఎక్స్ప్రెస్కి దీనికి వెనక ఉన్న భోగి అనమాట. ఇది దీనికి వెళ్ళాలంటే మనం రిజర్వేషన్ చేయించుకో. సెవెన్ కల్లా మేము బొర్రా గృహలు స్టేషన్లో ఉన్నాము. దిగిన వెంటనే కొంచెం ప్లేసెస్ అంతా చూసుకున్నామండి. చాలా బాగుంది. అలానే క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. అంత చలి లేదు, అంత వేడిగా లేదు, కానీ చాలా బాగుంది. సో దిగిన వెంటనే కొన్ని ఫొటోస్ దిగాము. ఆ తర్వాత అక్కడ మనకి క్యాబ్స్ అనేవి ఉంటాయండి, చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. వీళ్ళంతా కూడా ఒక యూనియన్ అనమాట. అందరూ ఒకే మాట మీద ఉంటారు. అలానే కొన్ని ప్యాకేజెస్ అనేవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకి నచ్చితే కనుక మనం అందులో మూవ్ అయిపోవచ్చు అనమాట. సో అట్లా మేము మాట్లాడుకున్నాము. సో మేము మా ఫ్యామిలీ అలానే ఇంకొక ఫ్యామిలీ కూడాను ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము ఒక క్యాబ్ని. సో ఇక్కడ ఇదిగోండి వస్తుంది, ఇదే క్యాబ్ అనమాట. ఇప్పుడు మేము ఇందులోనే వెళ్ళబోతున్నాం బొర్రా కేవ్స్కి. అయితే జనరల్గా అండి చాలామంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా వైజాగ్ నుంచి అరకుకి డైరెక్ట్గా ట్రైన్లో వెళ్ళిపోయి అరకు రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 1 by 1 చూసుకుంటూ వెళ్తారు. అయితే అలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు చివరిగా వచ్చేది ఏంటంటే బొర్రా కేవ్స్ అనమాట. సో వాళ్ళు మార్నింగ్ నుంచి ఏవైతే ప్లేసెస్ చూసారో అవి చూసి చివరిగా బొర్రా కేవ్స్కి వచ్చేటప్పటికి ఎనర్జీ అంతా అయిపోతుందండి. సో ఆ టైంలో మనం బొర్రా కేవ్స్ అనేది ఎంత ఇంట్రెస్ట్గా చూడలేము. సో ఫాస్ట్గా కానిచ్చి వచ్చేస్తాము, ఎనర్జీ కూడా అయిపోతుంది కాబట్టి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించామన్నమాట. సో అలా చేస్తుంటారు. సో మేమేం చేసామంటే అలా కాకుండా ముందుగానే బొర్రా కేవ్స్ చూసేసి ఆ తర్వాత మిగతావి మనం చూసుకుంటూ వెళ్తే కనుక అన్నీ కూడా చూడడానికి ఉంటుంది అని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసాము. సో రైల్వే స్టేషన్ నుంచి బొర్రా కేవ్స్కి రావడానికి మినిమం 10 to 15 minutes పడుతుందండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి క్యాబ్స్ అనేవి అలో చేయరు. అక్కడ నుంచి మనం కొంచెం కొండ పైకి నడిచినట్టుగా ఉంటుంది. సో మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సైడ్స్న మనకి ఈ షాపింగ్ చేసుకోవడానికి కనిపిస్తాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అండి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్ముతుంటారు కాబట్టి కాస్ట్ అనేది ఉంటుంది. బట్ మనం జనరల్గా మన లోకల్లో కంపేర్ చేసుకుంటే కనుక అవి కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయి. సో తర్వాత అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి టికెట్ వచ్చేసండి చిన్నపిల్లలకి వచ్చేసి 50 రూపీస్, పెద్దవాళ్ళకి వచ్చేసి 70 రూపీస్. ఒకవేళ మీరు మొబైల్ కెమెరా కనుక మీరు క్యారీ చేస్తుంటే కనుక 100 రూపీస్ ఛార్జ్ ఇస్తారు. సో అలా టికెట్ తీసుకొని ముందుగానే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, వెళ్ళాలనుకుంటే వాష్రూమ్స్కి వెళ్ళి ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఏమి ఉండవు. సో కాబట్టి ముందుగానే వాష్రూమ్కి వెళ్ళి ఆ తర్వాత బొర్రా కేవ్స్లోకి ఎంట్రన్స్ అనమాట. సో ఇలా లోపలికి ఎంట్రన్స్ ఇదనమాట. సో కొన్ని స్టెప్స్ దిగిన వెంటనే తర్వాత మనకి బొర్రా కేవ్స్ అంటే ఏంటని చెప్పి అక్కడ బోర్డు కనిపిస్తుంది. సో అది చదివి ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా ముందుకు వెళ్ళే కొద్దండి మనకి లెఫ్ట్ సైడ్న కొంచెం మనకి బాగా చెట్లు ఎక్కువ కనిపిస్తాయి, అందులోంచి కోతులు కూడా ఎక్కువ కనిపిస్తాయి. మీరు ఏది ఫుడ్ ఐటమ్ కూడా ఏది క్యారీ చేయకండి వెళ్ళేటప్పుడు నడిచేటప్పుడు. ఎందుకంటే అవి వచ్చి ఫుడ్ ఐటమ్ని తీసుకోవడానికి వచ్చి మన మీద కొంచెం అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి బీ కేర్ఫుల్. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి 2 వేస్లా కనిపిస్తాయండి, 2 దారులు. ఒకటి వచ్చేసి మనం ఒక వేలో ఉంచి వెళ్తే కిందకి మనం గృహ లోపలికి వెళ్ళడానికి వే అనమాట. తర్వాత ఇంకోటేమో ఇక్కడ ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు జనరల్గా. ఇక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది సరే, ఇది పారే నీళ్ళు.
సో ఫోటో స్పాట్లో ఫొటోస్ దిగి ఆ తర్వాత పక్కనున్న వేలో కిందకి ఇలా స్టెప్స్ దిగాలండి. ఇవి కొంచెం జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే కొంచెం ఎత్తుగా ఉంటాయి, కొంచెం చూసుకొని ఉండాలి. అలానే స్పేస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, కాబట్టి చూసుకొని దిగాలి. ఇలా స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళిపోవాలి. ఇదే బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ అన్నమాట. వ్యూ బాగుంది కదండి. యాక్చువల్గా మనం ఇప్పుడు సముద్ర మట్టానికి 705 మీటర్ల ఎత్తులో ఉన్నాము. మనం క్రమంగా లోపలికి వెళ్ళే కొద్దీ 625 మీటర్లకి ఎత్తుకు తగ్గుతుందన్నమాట. సో అంటే మనం 705 మీటర్స్ నుంచి 625 మీటర్స్ లోపలికి వెళ్తున్నాము. సో పదండి చూద్దాం. సో ఇదేనండి ఈ బొర్రా గృహలోకి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇప్పుడు దీని నుంచే వెళ్ళాలి. యాక్చువల్గా బొర్రా అంటే ఒడియా భాషలో రంధ్రం అని అర్థం. ఈ గుహలోనికి ప్రవేశ మార్గం ఒక రంధ్రంలా కనిపిస్తుంది, కాబట్టి దీన్ని బొర్రా అను నామం ఏర్పడి ఉండవచ్చని ఇక్కడ ఉండే స్థానికుల కథనం. అలా దారిలోనే చాలామంది ఎంట్రన్స్లో ఫొటోస్ దిగుతూ ఉంటారు. సో ఫొటోస్ దిగిన తర్వాత ఇలా స్టార్ట్ అవుతారు. ఇక్కడ మెట్లు ఉంటాయండి. సో దాదాపుగా ఈ గుహ లోపలికి అన్నీ కూడా స్టెప్సే కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా స్టెప్స్ అన్నీ దిగుతూ ముందుకు వెళ్ళాలి. ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇవి చూస్తుంటే, తల ఎత్తి ఇలా చూస్తుంటే నిజంగా ఒక అద్భుతమేనండి. ఇది న్యాచురల్గా ఇలా ఎవరి చెక్కింది కాదు, యాక్చువల్గా ఇవి న్యాచురల్గా ఏర్పడినవి అనమాట. సో ఇవి చూస్తుంటే ఫస్ట్ నాకు మైండ్లో అలా వచ్చింది. పిల్లలకి చెప్పింది ఏంటంటే, మానవ నా అంగుళీకము. సో ఆ మూవీ వెంటనే గుర్తొస్తుంది మనకి, జగదేక వీరుడు అతిలోక సుందరి. సో ఆ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఆ సాంగ్ ప్రత్యేకంగా ఒక సాంగ్ ఉంటుంది ఇక్కడ. సో అవన్నీ పిల్లలకి ఇలా చెప్పుకుంటూ అసలు ఇది ఎలా ఏర్పడింది ఏంటనేది కొన్ని చెప్తూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో ఇలా చూపిస్తూ మా ప్రయాణం ముందుకు సాగింది. అలానే ఈ వీడియో చూస్తూ ఈ బొర్రా గృహల గురించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో అవేంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వసుందర నగరం విశాఖపట్టణానికి ఉత్తర దిక్కున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 మీటర్ల నుండి 1300 మీటర్ల ఎత్తులో పర్వత సోయగాలతో పచ్చదనపు పరవళ్లతో ఆంధ్ర ఊటీ అందాల అరకులోయకు అతి సమీపాన ప్రకృతి రమణీయతతో మైమరిపించే హిమగిరి అనంతగిరి.
అనంతగిరిలో సుమారు 150 మిలియన్ల సంవత్సరాల క్రితం సహజ సిద్ధమైన అనేక భౌగోళిక రసాయనిక చర్యల ఫలితంగా ఏర్పడిన భూ విజ్ఞాన అద్భుతమే ఈ బొర్రా గుహలు. అయితే వీటిని బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు శ్రీ విలియం కింగ్ తొలిసారిగా 1807వ సంవత్సరంలో గుర్తించారు. అయితే ఈ గుహల ఆవిర్భావం కూడా ఎలా జరిగిందో కూడా తెలుసుకుందాము. యాక్చువల్గా తూర్పు కనుమలలోని ఈ కొండలలో అవక్షేప శిలలు సున్నపురాయి చాలా ఎక్కువ. వాటి స్థిర రూపమైన కాల్ఫైట్ రకం శిలలు కొండల అంతర్భాగంలో విరివిరిగా ఏర్పడి వాటిపైన చార్నోకైట్ అనే రూపాంతరం చెందిన అవక్షేప శిలలతో కప్పబడి పర్వతాలుగా ఏర్పడ్డాయి. కాలగమనంలో ఈ పరిసరాలలోని వర్షపు నీరు, భూగర్భ జలం మొదలైనవి కొండల అంతర్భాగంలోని కాల్ఫైట్ శిలల సమీపంలో ప్రవహించడం వలన వాటి భౌతిక రసాయనిక చర్యలకు ఆ శిలలు క్రమంగా కరిగిపోతూ ఈ గుహలను ఏర్పరిచాయి. అంటే ఇంకొంచెం డీప్గా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తే చార్నోక్రైట్ శిలలు నీటిలో కరగవు, కానీ కాల్ఫైట్ శిలలు కరుగుతాయి. అయితే సాధారణ నీరు కాల్ఫైట్ శిలలను కరిగించలేదు, కానీ అదే నీరు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్తో కలిసి కార్బోనిక్ ఆమ్లంగా మారి కాల్ఫైట్తో రసాయనిక క్రియ జరిపి అందులోని కార్బోనేట్లను నీటిలో ఎక్కువగా కరిగిపోయే బైకార్బోనేట్లుగా మార్చుతుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ ప్లస్ భూగర్భ జలం, సో కాబట్టి రెండు కలిపితే కార్బోనిక్ ఆమ్లం. ఆ తర్వాత కాల్ఫైట్లోని కాల్షియం కార్బోనేట్ ప్లస్ కార్బోనిక్ ఆమ్లం అంటే కాల్షియం బైకార్బోనేట్. అలా మారిన కాల్షియం బైకార్బోనేట్లు సులువుగా నీటిలో కరిగిపోయి ఈ గుహలు అనేవి ఏర్పడ్డాయి. సో అదండి స్టోరీ ఈ బొర్రా గుహల గురించి. యాక్చువల్గా ఇది మనకి మనం బొర్రా గుహలు ఎంట్రన్స్లో టికెట్స్ తీసుకొని ముందుకు వచ్చిన తర్వాత స్టెప్స్ దిగేటప్పుడు మనకి రైట్ సైడ్ ఉంటుందన్నమాట, బోర్డు మీద ఇదే ఉంటుంది. సో ఇది మనం యాక్చువల్గా చదివి ముందుకు వెళ్ళాలి, కానీ ఈ బొర్రా గుహలు చూడాలి అనే ఆతృతలో ఆనందంలో ఈ చదివి అర్థం చేసుకోవాలి అనేది మనం పక్కన పెట్టేస్తాం అనమాట. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి చూస్తూ ఉంటాము. సో ఈ సందర్భంగా ఇది నేను మీ అందరికీ కొంచెం అర్థమయ్యేలాగా చాలా క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేశాను. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బొర్రా గుహలు అనేవి ఎలా ఏర్పడ్డాయి అనేది ఇప్పటికీ కొంతమందికి చాలామందికి తెలీదు. సో దీని ద్వారా నేను తెలియజేసినట్టు ఉంటుందని చెప్పడానికి ట్రై చేశాను. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక గుహ లోపల విషయానికి వస్తే అండి, మనం ఈ లోపలికి వెళ్ళే కొద్దీ స్టెప్స్ దిగడము అలానే ఎక్కడము ఉంటుంది. అలానే గుహ లోపలికి మనం 625 మీటర్స్ 625 మీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పైకి స్టెప్స్ ఉంటాయండి. అవి ఐరన్ స్టెప్స్ అనమాట. చాలా చిన్నగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అది ఎందుకు ఎక్కుతారంటే అక్కడ ఒక చిన్న శివలింగం ఉందండి. సో అది చూడ్డానికని ఎక్కుతూ ఉంటారు. ఇదిగోండి ఇట్లా ఇవే అనమాట ఐరన్వి. సో చాలా చిన్నగా ఉంటాయి, జాగ్రత్త. చూసారు కదా. సో మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశాను. సో చాలా చీకటిగా ఉంటుందండి, కలర్ఫుల్ లైట్స్ ఉన్నా కూడాను చాలా లోపలికి వెళ్ళే కొద్దీ చలిగా ఉంటుంది.
అలానే అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారండి. మనం మొబైల్ అంటే కెమెరా అలో చేయరు కాబట్టి అక్కడ కింద లోపల ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సో 50 రూపీస్ ఎంతో తీసుకుంటూ ఉంటారు సో పర్ ఫోటోకి. సో కావాలంటే అక్కడ ట్రై చేయొచ్చు. సో ఆ తర్వాత అంతా అయిపోయింది చూసుకున్న తర్వాత మళ్ళీ చాలా కష్టపడి మళ్ళీ మెట్లన్నీ ఎక్కాలన్నమాట. సో తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ అనమాట. సో ఆల్మోస్ట్ 1:30 అవుతుందండి. సో నిదానంగా చూసుకొని ఆ తర్వాత లంచ్ చేయడానికి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. లంచ్ చేసేసి ఆల్రెడీ ట్రైన్లో మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం కాబట్టి అది రెడీ అయిపోయిందని చెప్పి కాల్ వచ్చింది. సో లంచ్ చేసేసుకొని నెక్స్ట్ అనంతగిరి హిల్స్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈరోజుకింతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.